హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి. ఏంటంటే కొద్దిసేపటి క్రితమే మన ఫిష్ వెంకట్ గారు కళ్ళు మూశారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదండి. ఎందుకంటే ఎంత పేరున్నా ఎంత డబ్బున్నా లాస్ట్కి ప్రాణం అనేది ఉంటుందా ఉండదా అనేది గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని లైఫ్లో మనం బ్రతుకుతున్నామండి. దీనికోసం కొట్లాటలు పగలు చూసి నేర్చుకోండి. ఇప్పటికైనా కొద్దిగా దారిలోకి రండి. మీరు మంచిగా మారండి మనసులో. ఇంకెన్ని రోజులు ఒక మనిషిని చంపేసి మీరు బతకాలని చూస్తారు? నిజంగా ఎంత దారుణంగా తయారైపోతారు. దేశం మీద ఎంతో మంది చనిపోతారు. మొన్న కరోనా టైంలో కూడా కొన్ని లక్షల మంది పిట్టెలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఎంత మంది చనిపోయినా కూడా ఇంకా మనుషులు మారట్లేదు, అసలు బుద్ధి రావట్లేదు. ఇప్పటికైనా కొద్దిగా మారండి అని తెలుసుకోండి అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే మరణం అనేది ఎప్పుడొస్తో తెలీదు. ప్రతి ఓరు డబ్బుని ఆస్తుని చూసుకొని తోడబుట్టిన అన్నదమ్ములు వదిలేస్తారు, కన్న తల్లిదండ్రులు చంపేస్తారు. తప్పండి, ఇది మారండి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మన ఇండస్ట్రీలో నిజంగా మంచి పేరు తెచ్చుకున్న మన ఫిష్ వెంకట్ అన్న ఈరోజు మంచి ఎంతోమందిని ప్రేక్షకులని మరి నవ్వించి ఎంతోమందిని ఆయన సంతోషపెట్టి మన అందరి మనసులు గెలుచుకున్నారు. కానీ ఈరోజు ఆయన లేడు అనే మాట నాకు అనబుద్ధి కావట్లేదు అసలు. నిజం చెప్తున్నా, అంత మంచి వ్యక్తి ఆయన ఫిష్ వెంకట్ అన్న. ఈరోజు 50 లక్షలు, జస్ట్ 50 లక్షలు ఒక్కరు కూడా సాయం చేయలేని పరిస్థితి. ఆఖరికి మన హీరో ఉన్నాడు కదా ఈశ్వర్ సింగ్, ఆ ఒక్క హీరో 2 లక్షలు మాత్రం సాయం చేశాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఆఖరి ప్రభాస్ కూడా 50 లక్షలు చేశాడు సాయం, 50 లక్షలు ఇచ్చారని చెప్పి ఎంతోమంది ట్రోల్ చేశారు, ఫేక్ వీడియోలు పెట్టారు. ఒక మనిషి మీద ఒక సావుభక్తిలో ఉన్నప్పుడు, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫేక్ వీడియోలు పెట్టడం ఏంటంటే మీడియా వాళ్ళైనా సరే యూట్యూబ్ స్టార్లని పేరు చెప్పుకుంటారు. దేనికి? ఒక మనిషి ప్రాణం తీయడానికి కోసం ఫేక్ వీడియోలు పెడుతురా? ఒక మనిషి చచ్చిపోతుంటే సాయం చేయాలి చేతనైతే, లేకపోతే వదిలేయాలి. ఫేక్ వీడియోలు పెట్టి ప్రభాస్ 50 లక్షలు ఇచ్చాడు, ఇంకా ఏ లోటు లేదు, ఇంకా మంచిగా బతుకుతాడు ఇంకా ఫిష్ వెంకట్ అన్న అని చెప్పేసరికి చాలామంది నాలాంటి కూడా ఒక 500 1000 రూపాయలు సాయం చేస్తాడు కూడా చేయకుండా ఆగిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఎటు పరిస్థితుల్లో అసలు సోమత లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ ఫిష్ వెంకట్ని బతికించుకోలేకుండా పరిస్థితి అయిపోయింది. ఒక మనిషి ప్రాణం తీయడం ఏందండి మీరు? నాకు అర్థం కాదు. మీ వ్యూస్ కోసం, మీ ఫాలోవర్స్ కోసము నేను ఇంత ఘోరంగా తెగ దాటిపోతున్నా యూట్యూబ్ ఛానల్లో. నాకు అర్థం కాదు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ నేను ఇంత ఘోరంగా అయితే చెప్పను. ఫేక్ వీడియోలు పెట్టకూడదు. ఏమనంటే ఫేస్ పెట్టాలి, డైరెక్ట్ పెట్టాలి, ఏం జరుగుతుందో అదే చూపించాలి మన ఫాలోవర్స్కు. మన భారతదేశంలో పుట్టి, మన ఇండియాలో పుట్టి ఏంది ఇది అబద్ధాలు ఆడడం ఏంది? నిజాలు చెప్పండి. తప్పు తెలుసుకోండి. ఇప్పటికైనా ఒక మనిషి ప్రాణం తీస్తారు మీరు. తప్పుడు రాతలు రాసి, తప్పుడు మాటలు మాట్లాడి, తప్పుడు వీడియోలు పెట్టి. నాకు కూడా ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, నాకు జ్వరం వచ్చింది, జలుబు, వేడి, అయినా కూడా నేను వీడియో తీస్తున్నా, నాకు ఓపిక లేకపోయినా. ఎందుకంటే ఆయన అంత మంచి గొప్ప వ్యక్తి. ఆయన ఫిష్ వెంకట్ అన్న ఎంతోమంది నవ్విచ్చాడు, ఎంతోమంది సంతోషపెట్టి, ఎంతోమంది ఆనందం పెట్టిన వ్యక్తి. ఆయన మరణించాడంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అయినా కూడా నేను మాట్లాడుతున్నాను అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, ఇంకోసారి మాత్రం తప్పుడు రాతలు రాయకండి. ఒక మనిషి మీద తప్పుడు మాటలు మాట్లాడకండి. మీకు ఆయన గురించి పూర్తి తెలుస్తేనే ఒక వీడియో పెట్టండి, తెలుస్తేనే మాట్లాడండి, ఓకేనా? ఇంకోటి నేను కోరుకుంటుంది ఏంటంటే, ఇండస్ట్రీ వాళ్ళని నిజంగా ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్లు, హీరోలు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏమైనా అయిందంటే వాళ్ళు ముందుకు వచ్చి ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. జై హింద్.